సో ఇన్ని వారాలు సీక్రెట్ రూమ్ లేదు కాబట్టి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా ఎంటర్ అవుతున్నారు కాబట్టి సీక్రెట్ రూమ్ పెడదాము అనే ఒక పాయింట్లో ఉన్నారా, లేకపోతే హిందీ బిగ్ బాస్ లాగే ఒక పర్సన్ని కంటెస్టెంట్స్ చూస్ చేసిన ఒక పర్సన్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటా ఉన్నారా అనేది అప్డేట్. ఆ కంటెస్టెంట్స్ హౌస్లో ఉండే కంటెస్టెంట్సా లేకపోతే వైల్డ్ కార్డ్సా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్, ఇప్పుడు హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చి మీలో మీరు ఒకరిని చూస్ చేసుకొని ఇప్పటికిప్పుడు హౌస్లోంచి బయటికి పంపించేయాలి అనేసి అంటే హౌస్లో అందరికీ సుమన్ శెట్టి అస్సలు ఒకరో ఇద్దరో సుమన్ శెట్టి పేరు చెప్తారేమో కానీ అందరైతే సుమన్ శెట్టి పేరే చెప్పరు. మ్యాక్సిమం పేర్లు వచ్చేది శ్రీజానే. ఎందుకంటే శ్రీజానే డేంజర్ జోన్లో ఉంది కాబట్టి. కళ్యాణ్ ఎట్లో ఇప్పుడు కెప్టెన్ అయిపోయినాడు అండ్ ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ అదే సేఫ్ జోన్లో ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ పేరు ఎవరు చెప్పరు. అండ్ శ్రీజాకి అందరూ అగెయిన్స్ట్ ఉన్నారు కాబట్టి హౌస్లో మేబీ శ్రీజాని అందరూ చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ చూస్ చేసుకున్న తర్వాత శ్రీజాన్ కానీ సీక్రెట్ రూమ్ పంపించకుండా శ్రీజాన్ కానీ ఎలిమినేట్ చేసినారంటే ఒక డిజర్వింగ్ కంటెస్టెంట్ని తుప్పాస్ గేమ్లన్నీ పెట్టి బయటికి పంపించినారంటే నేను ఒప్పుకునేదే లేదు. బిగ్ బాస్ ఫ్యాన్గా, బిగ్ బాస్ లవర్గా, బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్గా, బిగ్ బాస్ రివ్యూవర్గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్ అట్ ఎనీ కాస్ట్. వాళ్ళ టీఆర్పీ కోసం దానికి శ్రీజాన్ ఎలిమినేట్ చేసేసి అబ్బా సాయిరామ్ కథలు చేసినారనుకో, అబ్బా సాయిరామ్ బాంబేలు చేస్తాను, నిజం చెప్తానా నేను తగ్గేదిలే. నాలో ఉండే పుష్ప బయటకు వస్తారు, పుష్పరాజి ఎవడన్నా రాని ఏమన్నా కానీ నీ తగ్గేదిలే.